హల్లెలూయ. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యంలోనికి మనం వెళదాం. బైబిల్లో ఉన్న ప్రతి కూడా వాక్య భాగంలో నుండి సామెతల గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన. ప్రేమ కనికరం కలిగిన మా దేవా, నీ ఘనమైన గొప్ప నామానికి కృతజ్ఞత స్తుతి స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో దివ్య వాక్యమును ధ్యానించడానికి వెళుచుండగా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. వినచెవులు గ్రహించగలిగిన హృదయాలను అందరికీ అనుగ్రహించున్నాయన. రూపడను నీ పాదధులని అయోగ్యుడను ప్రభువా, నీ దాసులను మీ శిలువ చెంత మీరు మరుగుపరిచి నీ ఆత్మాభిషేకముతో మీరు నింపి, నీ వాక్శక్తితో మీరు నింపి మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నీ ప్రజలైన మాకు వినచెవులు గ్రహించగలిగిన హృదయాలు అనుగ్రహించు. నీ కృప మీద ఆధారపడి నువ్వు నమ్మదగిన దేవుడు అని స్తుతులు చెల్లించు. యేసయ్య నామములో వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, ప్రభు మనకు అనుగ్రహించిన ఏర్పాటు చేసిన ఈ పునరుద్ధార దినముందు ప్రభు నామమునకే మహిమ ఘనత ప్రభావము చెల్లునుగాక. స్త్రీ యొక్క దేవుని యొక్క ప్రేమ కృప ఆదరణ నడిపింపు మనందరికీ తోడై ఉండునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి జ్ఞానైన సొలొమోను ఆత్మ జ్ఞానము చేత దేవుడు అతనికి ప్రత్యక్షపరిచిన వాటిలో అనేకమైన సంగతులను ఆయన గ్రంథ రూపముగా రాసి, ఇప్పటి కాలంలో మాత్రం కాకుండా తానున్న కాలంలో మాత్రం కాకుండా ఇంకా రాబో కాలానికి కూడా తగిన జ్ఞానాన్ని దేవుడు ఆ వ్యక్తి ద్వారా విడుదల చేసి, ఈనాడు వాటి ద్వారా మనము సత్యాలను నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యమును ఒక సాధనంగా వాడుకొని మాట్లాడుతున్నాడు. ఈ 12వ వచనం 14వ అధ్యాయంలో మాట్లాడుతున్నట్టుంటే, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. అనేక పర్యాయాలు మనిషి తన యొక్క సొంత ఇష్టాన్ని, సొంత ఆలోచనను, తన యొక్క హృదయము, తన యొక్క మనస్సు చెప్పినదే విని వాటిని అనుసరించి నడుస్తాడు. రాజుల సముఖంలో, రాజుల ఎదుట ఎందుకు మంత్రులు ఏర్పాటు చేయబడ్డారు? ఆయన ఒక రాజు కదా, తనంతట తాను ఏదైనా ఒక నిర్ణయము తీసుకోవచ్చు కదా, తీసుకోవడానికి ఆయనకు అధికారము ఉన్నది కదా. రాజులకు అధికారం ఉందా లేదా? ఉంది. మరి తనంతట తాను నిర్ణయం తీసుకోకుండా మంత్రులను ఎందుకు పెట్టడం? మంత్రుల దగ్గర అసలు ఆలోచన ఎందుకు తీసుకోవడం? ఒక వ్యక్తికి అధికారం ఉండవచ్చు, నీ వ్యక్తిగత జీవితంలో కూడా నీ మట్టుకు నీకు నీ మీద అధికారం ఉండవచ్చు. నీ ఇష్టానుసారంగా నడవడానికి నీకు అధికారం ఉండవచ్చు. నీవు సొంతగా ఆలోచన చేసుకోవడానికి నీకు అధికారం ఉండవచ్చు మాత్రం కాదు, ఉంది. ఉన్నంత మాత్రాన ఆ విధముగా నీకు నచ్చినట్లుగా, నీవు కోరుకున్నట్టుగా, నీ మనస్సు చెప్పినట్లుగా, నీ హృదయం చెప్పినట్టుగా, నీ ఆలోచన చెప్పినట్టుగా నీవు నడుస్తాను అంటే చివరికి అది ఎక్కడికి తీసుకెళ్తుందో సొలొమోను తెలియజేస్తున్నాడు. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గాలు కలవు. తాను చేస్తున్న ప్రతి పని కూడా ఎలా అనిపిస్తుంది తనకి? ఇవన్నీ కూడా సరిగా నేను చేసింది కరెక్ట్ అంటున్నాడు. నేను అందుకే రాజులో కూర్చి, రాజుతో పాటు ఉన్న మంత్రుల గురించి మీకు జ్ఞాపకం చేశాను. నిజానికి మంత్రులందరూ ఎందుకున్నారంటే రాజు సముఖంలో కొన్ని ఆలోచనలు చెప్పడానికి. అందులో బోల్డ్ మంది ఆలోచన చెప్పిన వాళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు. ఈ చాలామంది ఆలోచనకర్తలలో వాళ్ళందరూ చెప్పిన తర్వాత ఏది యుక్తముగా అనిపిస్తుందో దానిని అమలు పరుస్తారు. కాబట్టి నీ జీవితంలో నీకు ఒకవేళ సొంతగా నిర్ణయం తీసుకోవడానికి అధికారం ఉన్నా, స్వేచ్ఛ ఉన్నా, ఆ నిర్ణయము, ఆ స్వేచ్ఛ తీసుకున్నాక ఆలోచన అది సరైనదా కాదా, అది దేవుని దృష్టికి అనుకూలమైనదా కాదా, సమాజమునకు అనుకూలమైనదా కాదా, 10 మందికి అది ఉపయోగకరముగా ఉన్నదా లేదా ఆలోచించాలి. ఈ ఆలోచన ఎవరిస్తారు? నీ అంతటా ఒక్కడే నువ్వు ఆలోచించి చేస్తే నీకు ఏమాత్రం కూడా తెలియదు. 2, 3, 4 కూర్చుని ఉన్నప్పుడు వారి ముందు షేర్ చేసుకుంటే, దీని గురించి మన ఆలోచన వారి ముందు పెట్టినప్పుడు వారు తిరిగి విన్న తర్వాత కొన్ని ఆలోచన తిరిగి ఇస్తారు, ఎలా చేస్తే బాగుంటుంది అని. అప్పుడు నువ్వు చేసిన పనులు అంత కూడా
సమాజానికి మేలుకరంగా ఉంటుంది, సంఘమునకు క్షమాభివృద్ధికరంగా ఉంటుంది, దేవునికి మహిమకరంగా ఉంటుంది, నీకేమో ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. అందుకంటాడు, నువ్వు తీసుకుంటున్న ప్రతి ఆలోచన సరి అయినదిగా మాత్రం ఊహించుకొని భవిష్యత్తును పాడు చేసుకోవద్దు. ఇక బైబిల్ గ్రంథంలో కొంతమంది జీవితాలు మనం గమనిస్తే వారు చేసింది కరెక్ట్ అనుకుంటూ చాలామంది తమ ప్రాణాన్ని పోగొట్టుకున్నారు. వాడు చేసింది కరెక్టే, నేను చేసింది సరైనదని చెప్పి అనేక మంది వారి యొక్క ఆస్తులు నష్టపోయారు, పదవులు పోగొట్టుకున్నారు, అధికారాలు పోగొట్టుకున్నారు, చెప్పిన మాట ఆలోచన తీసుకోకుండా. దానియేలు గ్రంథంలో మనకు కనబడతాడు బలసచ్చరణ వ్యక్తి. దానియేలు అతనికి చక్కటి ఆలోచన ఇస్తాడు. ఏదేమైనా మీ నాన్నగారు చేసిన సంగతి అంతా విన్నావు కదా, అతడు దేవుని యందు భయభక్తి కలిగి నడిచినందుకు దేవుడు అతని రాజ్యాన్ని కాపాడాడు. అతడు దేవునికి విరుద్ధంగా నడిచినప్పుడు దేవుడు అతనికి గడ్డి మేపించాడు. అతడు పశ్చాత్తాపం చెందినప్పుడు తిరిగి దేవుడు తన రాజ్యాన్ని అతని చేతికి అప్పగించాడు. ఇప్పుడేమో నువ్వు గర్వించి అతిశయించి అహంకారముతో దేవుని పరిశుద్ధ మందిరంలో ఉన్నాక పవిత్రమైన పాత్రలను తీసుకొచ్చి అందులో ద్రాక్షారసమును పోసి దానిని అపవిత్రపరుస్తున్నావయ్యా, ఇది సరైనది కాదు అని దానియేలు చెప్పాడు. దేవుని ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటకు ఆయన ఏమాత్రం కూడా అంగీకరించలేదు. చివరికి ఒక మాట అంటాడు, సరే ఏదో ఒకటి జరిగిపోయింది, నువ్వు కానీ తగ్గించి నడవగలిగితే, నువ్వు కానీ మనస్సు మార్చుకొని జీవించగలిగితే దేవుడు ఈ స్థితిని నీకు ఉండనిస్తాడు. లేదా మరలా ఒక్కసారి నువ్వు గర్వించి అహంకారంగా ప్రవర్తిస్తే మాత్రం నీ రాజ్యం నీ వద్ద నుండి తీసివేయబడుతుంది. దానియేలు ఇచ్చిన యొక్క సలహాను, దానియేలు ఇచ్చిన యొక్క ఆలోచనను ఆయన ఏమాత్రం అంగీకరించలేదు. వాటి మూలముగా అతను పూర్తిగా రాజ్యం నుండి తీసివేయబడ్డాడు. శత్రువులు వచ్చి ఆ రాత్రే అతన్ని చంపేశారు. ఏది సరైనదో మనం ఆలోచించాలి. నీవు ఆలోచించి నడవాలి. ప్రభుకు స్తోత్రం చెప్తారా? దిస్ ఈజ్ వెరీ సీరియస్ థింగ్. ఇది చాలా జీవితంలో చాలా తీవ్రమైన విషయం. ముఖ్యంగా నీ భవిష్యత్తును గురించి నువ్వు తీసుకుంటున్న ప్రతి ఆలోచనలు, ప్రతి ఒక్క నిర్ణయాలు చాలా తీవ్రంగా ఆలోచించాలి. ఒకదానికి 10 సార్లు ఆలోచించాలి. వాటిలో నీ చదువు విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, లేక వ్యాపార విషయంలో కావచ్చు. చాలామంది ఇది తెలియకుండా అది తెలియకుండా ఏం ఆలోచించకుండానే ఏదో ఒక వ్యాపారం చేసిన దిగిపోతారు, తర్వాత మొత్తం నష్టపోతారు. ఆలోచన కనీసం దైవ సేవకుని దగ్గర కూడా తీసుకుందాం మన ఆలోచన లేకుండా మనం ఇది చేసేద్దాం వచ్చేస్తే దాన్ని వ్యాపారం చేస్తే అయిపోతుందని చెప్పి దిగిపోతారు. దిగిపోయిన తర్వాత అంతా నష్టపోతారు. కొంతమంది తమలో ఉన్నాక ఏమంటారు, బయటికి వారి పరువు కోసం 10 మంది ముందు వారు ఏమాత్రం కూడా తలదించి వారు ఉండకూడదు అనే ఆలోచన కలిగి ఎవరు చెప్పినా మాటలు వినక సొంత నిర్ణయాలు తీసుకుంటూ తాను చేసింది కరెక్ట్ అని చెప్పి నష్టపోయిన వారు నేను చూశాను కాబట్టి చెప్తున్నా. నేను చూసి చెప్తున్నా. ఆలోచన ఇచ్చిన ఆలోచన వినకుండా చాలామంది పెళ్ళిన విషయాలు కూడా నేను చూశాను. సరి అయినది కాదు అని చెప్పినప్పుడు వాళ్ళు దాన్ని పక్కన పెట్టి ముందుకెళ్ళినప్పుడు తర్వాత వారు నష్టాన్ని అనుభవించడం నేను చూశాను. వ్యాపారాల్లో కూడా ఇలా కాకుండా అలా చేస్తే బాగుంటుందని చెప్పిన దినాలు ఉన్నాయి. వినకపోవడం వల్ల నష్టపోయిన పరిస్థితి కూడా నేను చూశాను. వివాహ జీవితంలో మరి ముఖ్యంగా వివాహ జీవితం అంటే సరైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. భవిష్యత్తులో ఇంకా జాబ్ విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కూడా సరైన నిర్ణయం మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఎందుకు అని అంటే తుదకు అది నువ్వు సరిగ్గా కానీ నడవకపోతే, సరిగ్గా కానీ ప్రవర్తించకపోతే, సరిగ్గా కానీ దేవుని వాక్యమునకు అనుకూలంగా ఉండేది సరైనది. ఆల్వేస్ ఒక విషయం ఎల్లప్పుడూ ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏది ఆలోచన చేసినా, ఏది నీకు నాదే సరిగ్గా ఉన్నదని అనుకున్నా, ఒక్కసారి దేవుని వాక్యానికి వెళ్ళి ఆ వాక్యమునకు నీవు చేసిన ఆలోచన సరైనదా, ఆ ఒకటి చాలు. మీరు వీటిని మీ ఆలోచన
మీ నిర్ణయాలు, మీ ఉద్దేశాలు, దేవుని వాక్యం ఒక్కసారి వాటికి తీసుకొచ్చి పరిశీలన చేసుకోవాలి. దీనికి దానికి సరిపోతుందా? అది ఒకవేళ సరిపోతుందంటే నువ్వు తీసుకున్న నిర్ణయం, లేకపోతే నీ దృష్టికి సరి అన్నది కరెక్టే, అది సరి అన్నదే. లేకపోతే వాళ్ళు చాలా మంది దేవుని వాక్యమునకు అది అనుకూలముగా ఉన్నదా లేదని అస్సలు ఆలోచించాం. మనం ఏం నిర్ణయిస్తామో అదే, ఏమనుకుంటామో అదే. కానీ చివరికి అది ఎక్కడికి తీసుకెళ్తుంది? మరణానికి, కొంతమంది జీవితంలో నష్టానికి, సమస్తమును కోల్పోవడానికి, కొంతమంది జీవితంలో అవమానానికి, మరికొంతమంది జీవితంలో చివరికి మరణానికి దారితీస్తుంది. ఓకే, బైబిల్ గ్రంథంలో మనకందరికీ తెలిసిన సుపరిచితమైన లేఖన భాగంలో తప్పిపోయిన కుమారుడు లూకా సువార్తలో మన 15వ అధ్యాయంలో కనబడతాడు. ఎవరు చెప్పినా వినకుండా తాను చేసింది కరెక్ట్ అనుకున్నాడు. తన దృష్టికి ఎందుకు కరెక్ట్ అనిపించిందంటే, ఇప్పుడు మేము 2 అన్నదమ్ములు ఉన్నాం, ఎలాగైనా సరే తండ్రి ఆస్తిలో సగం భాగం మా అన్నయ్యకి, సగం భాగం నాది, కనుక నా వాట నాకు ఇవ్వని అడిగాను. ఇది తప్ప ఒప్ప? నా వాట నాకు ఇవ్వని అడిగాను. తన దృష్టికి ఎలా ఉంది అది ఒప్పుగానే ఉంది, తన దృష్టికి అది సరిగ్గానే ఉంది. కానీ దేవుడు ఏర్పాటు చేస్తాడు ప్రతిదానికి కూడా, దానికి ఒక టైం కలదు. ఆ టైం ప్రకారంగా దేవుడు వాటిని చేస్తాడు. కానీ దేవుని సంకల్పానికి, దేవుని సమయానికి వ్యతిరేకిస్తూ ఆ సమయము రాకముందే తను ఓన్గా నిర్ణయం తీసుకుని ఓకే, మాకు తెలుసు ఈ లేఖనాల్లో ప్రభు చెప్పిన మాట, తీసుకెళ్ళిపోయాడు, తన ఆస్తి తీసుకెళ్ళిపోయాడు, డబ్బు తీసుకెళ్ళాడు, అవన్నీ తీసుకెళ్ళి తనకు నచ్చిన విధంగా, తనకు సరైనది, ఇది కరెక్ట్, నా డబ్బులు. ఇక్కడ చూడండి మరో విషయం, ఒకటి నాకు రావాల్సిన వాట నేను తీసుకున్నాను కాబట్టి నేను కరెక్ట్గా చేశాను. నేనేమో మా అన్నయ్యకి సంబంధించింది ఎక్స్ట్రా ఏమి అడగలే, కనుక నేను చేసింది కరెక్టే అనుకున్నాడు. రెండోది, నా డబ్బులు కనుక నేను ఖర్చు పెడతాను. నా డబ్బులు నేను ఖర్చు పెట్టినప్పుడు అది నాది కనుక, ఇంకొకరిది కాదు కనుక నేను ఖర్చు పెట్టినప్పుడు అది నేను కరెక్ట్ చేస్తున్నాను అని అనుకున్నాడు. మీలో కూడా చాలామంది, దేవుని నమ్ముకున్న బిడ్డలో కూడా అనేక మంది తాను తీసుకుంటున్న నిర్ణయాల్లో కూడా ఇది నాది కాబట్టి నేను చేస్తున్నా, ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం మూలంగా అతని జీవితంలో ఏం జరిగింది? బైబిల్ స్పష్టంగా చెప్తుంది, వాడు సమస్తాన్ని కోల్పోయాడు, అన్నీ నష్టపోయాడు. తనకున్న వస్త్రాలతో సహా నష్టపోయాడు, తనకున్న ఆహారం కూడా నష్టపోయాడు, తనకున్న డబ్బంతా నష్టపోయాడు. ఇంకో విషయం తెలుసా? ఎంత చెప్పినా వినకుండా స్నేహితులతో సహవాసం చేశాడు. స్నేహితులతో సహవాసం చేస్తున్న యవనస్తుల జాగ్రత్త వినండి. నాకు తెలిసినంత మట్టుకు నీ క్షేమము కోరి ఆలోచన చెప్పే స్నేహితులు చాలా అరుదు. నీ క్షేమము కోరి నీకు ఆలోచన చెప్పగలిగిన స్నేహితులు చాలా అరుదు, చాలా కొద్ది మంది. కానీ నిన్ను ప్రోత్సహించి నీ దగ్గర ఉన్నదంతా కూడా నష్టపరచడానికి, నిన్ను ప్రోత్సహించి తల్లిదండ్రులతో సమాధానం లేకుండా చేయడానికి, నిన్ను ప్రోత్సహించి మరొక స్నేహితుడితో ఉన్న బంధాన్ని విడగొట్టడానికి వారు దేనికైనా తెగిస్తారు. ఇలాంటి స్నేహితులు ఎక్కువ. నీ దగ్గర నుండి లాగడానికి, నీ బ్రతుకు పాడు చేయడానికి వారికి పనులు ఉండవు, నువ్వు పనిచేసి బ్రతకనివాడు. అలాగా నువ్వు కూడా ఉండాలి. అదే ఆలోచిస్తారు వాళ్ళు. రారా అంటారు, ఇక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం, వెళ్తే ప్రయోజనమే ఉండదు. నేను అందుకు నిజమైన స్నేహితుడు మాత్రం కూడా కలడు, ఆయన నజరేయుడైన యేసు. ఆయన ఎల్లప్పుడూ స్నేహితుని యొక్క క్షేమము కొరకు ప్రాణం పెట్టువాడు. స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈయనేమనుకున్నాడు? నేను ఖచ్చితంగా నాకు అనిపిస్తుంది ఈయన నా వాట నాకు ఏమని అడగటంలో కొంత బ్యాక్ ఫీడింగ్ ఉంది. బ్యాక్ నుండి, వెనక నుండి అంటే తెర వెనుక వారి స్నేహితుడు తప్పకుండా అతన్ని కొంత ప్రేరేపణ ఇచ్చున్నాడు. ఎందుకంటే వాళ్ళు ఒకటి ఆశిస్తున్నారు, ఈయన ఆస్తి తీసుకొస్తే, ఈయన డబ్బులు సగం తీసుకొస్తే మనం అందులో పాలుభాగస్తులు ఉంటాం, మరలా మనం యథారీతిగా మనం తాగవచ్చు, యథారీతిగా విచ్చినవిడిగా మనం ఖర్చు పెట్టవచ్చు, తినవచ్చు, తిరగవచ్చు.
అని వారి ఆలోచన ఉంది కాబట్టి ఖచ్చితంగా వాడు ప్రోత్సహించాడు. ఈ లోపల నువ్వు ఆస్తిని పట్టుకొని వెళ్ళిపోతే తండ్రి హృదయం ఎంత గాయపరచబడుతుందో అదంతా వీడికి అనవసరం. తల్లి ఎంత దుఃఖిస్తుందో ఇదంతా వీడికి అనవసరం. నేను అనుకుంటున్నాడు నేను చేసిందే కరెక్ట్. కానీ చివరికి ప్రోత్సహించిన వాళ్ళందరూ కూడా ఏమయ్యారు? తన దగ్గర ఉన్నంత వరకు ఉన్నారు, డబ్బులు ఉన్నంత వరకు ఉన్నారు. చేతిలో ఉన్న డబ్బులు అయిపోయిన తర్వాత నెమ్మదిగా ఒక్కొక్కరు వెళ్ళిపోయాడు. తర్వాత ఒంటరిగా మిగిలిపోయింది ఈయన ఒక్కడే. ఈ పాటలో చాలా అద్భుతమైన ఆసక్తికరమైన విషయం ఏంటంటే వాడు మారు మనసు పొందాడు. దేవుని స్తోత్రం. ఆ మారు మనసు కానీ ఆయన పొందకపోతే అయ్యో దేవా వాడు భవిష్యత్తు ఎంత భయంకరంగా ఉండేది. సో అందుకంటాను చాలా ఆసక్తికరమైన ఇంట్రెస్టెడ్ థింగ్ ఏంటంటే అతడు మారు మనసు పొందాడు. దేవుని స్తోత్రం. ఈనాడు కూడా ప్రభు అనుగ్రహిస్తున్న అవకాశం అదే. ఎంతవరకు ఎవరు కోల్పోయినా, ఎంతవరకు నష్టపోయినా, దేవుని దగ్గర నుండి ఎంత దూరమునకు వెళ్ళిపోయినా మారు మనసు పొందుతారనే ఆశతో ప్రభు ఎదురు చూస్తున్నాడే. ఆ మూమెంట్ కానీ నీ జీవితంలో రాగలిగితే నువ్వు ధన్యుడవే, నువ్వు ధన్యురాలవే. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రభు వాక్యం మనకేమంటుందంటే సరైనదిగా కనబడుతున్నది నీకు. అన్ని సమాజం ఏమనుకుంటున్నా నీకు సరైనగానే అనిపిస్తుంది. తల్లిదండ్రులు ఏమనుకుంటున్నా, బాధపడుతున్నా, ఏడుస్తున్నా నీకు సరైనదిగానే కనబడుతుంది. బంధువులు బాధపడుతున్నా నీకు సరైనదిగా కనబడుతుంది. సంఘము దృష్టికి అది సరైనది కాకపోయినా నీకు మాత్రం సరైనదిగా కనబడుతుంది. అది చివరికి నష్టానికి దారి తీస్తుంది. ఓకే, ప్రభుకి స్తోత్రం చెప్దాం ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథంలోని 12వ అధ్యాయంలో మన మాట మనం చదువుతాం. 15వ వచనం. మూఢుని మార్గము వాడి దృష్టికి సరైనది, జ్ఞానము గలవాడు ఆలోచన అంగీకరించు. మూఢుడు అనే పదాన్ని వాడాడు, లేదా మూర్ఖుడు. మూర్ఖుల దృష్టికి ఈ సరైనదిగా తాను చేస్తున్న ప్రతిదీ కూడా సరైనదిగా కనబడుతుంది. ఎవరికి? 14వ అధ్యాయం 12వ వచనం చదువుకున్నాం. ఏంటంటే ఒక్కని ఎదుట అనే పదాన్ని మనం చూసాం, ఒక్కడు అనే పదం వాడాడు. ఇక్కడ మాత్రం దాన్ని స్పష్టీకరణ చేస్తున్నాడు. ఆ ఒక్కడు ఎవడంటే మూఢుడు, మూర్ఖుడు, జ్ఞానం లేనివాడు. వాడి దృష్టికి ఎలా ఉంది? సరైనదిగానే ఎంచుతున్నాడు. ఎవరు ఈ సరైనదిగా ఎంచువాడు అంటే మూర్ఖుడని లేఖనం చెప్తాం. ఇఫ్ ఎనీ పర్సన్ who is deciding himself and he thinks that whatever he does it is right, he is a foolish one. ఆయన మూర్ఖుడు, బుద్ధిహీనుడు, జ్ఞానం లేనివాడు. కింద భాగాలు ఏమన్నాడు? జ్ఞానం గలవాడు అలా చేయడట, ఆలోచన అంగీకరిస్తాడు. పెద్దలు చెప్పిన, అనుభవజ్ఞులు చెప్పిన, దైవాభిషేకంతో నింపబడిన వాడు చెప్పిన, వాక్యము ద్వారా చెప్పబడుతున్న ప్రతి ఆలోచనను జ్ఞానము కలిగిన వాడు అంగీకరిస్తాడు. జ్ఞానం లేనివాడు, అదే పై భాగాన్ని చూసాం, మూర్ఖుడు. తాను చేసిందే కరెక్ట్, తాను చేసిందే సరైన. వాక్యం ఇచ్చుండగానే మన జీవితాలను మనం పరిశీలన చేసుకోవడం మంచిదని దేవుని సేవకునిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాం. 30వ అధ్యాయం, సామెతలు 30వ అధ్యాయం 12వ వచనం. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడుగబడని వారి తరము కలదు. మీరు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళ దృష్టికే వాళ్ళే శుద్ధులు, పరిశుద్ధులు అన్నారు. తమ దృష్టికి తామే శుద్ధులై అనుకుంటూ తమ మాలిన్యమును కడుగబడని వారు ఒక తరము కలదన్నాడు. అయ్యో బాబు, అటువంటి తరాలు ఉంటే మహా కష్టం. అక్కడక్కడ ఎవరో ఉంటే పర్వాలేదు, కానీ ఒక తరమే అనుకోండి, అతి భయంకరంగా ఉంటాడు మనిషి. ఇది కూడా సొలొమోను గానే తెలియజేస్తాడు. సొలొమోను కాదు. ఈ వాక్య భాగంలో మనల్ని ఎన్నడూ కూడా ఇతరులతో సరిపోల్చుకొని నేను ఇతరుల కంటే శుద్ధి కలిగిన వాడిని, నీతిమంతుడిని, పరిశుద్ధుడిని, భక్తి కలిగిన వాడిని, ఇతరుల కంటే మంచివాడిని అని ఎవరైతే అనుకున్నాడో వాడు తప్పిపోయినట్టే. ఎందుకు? యేసు ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం ఉంది కదా, ఎవడైతే తన్ను తాను హెచ్చించుకుంటాడో వాడు తగ్గించబడతాడు, ఎవడైతే తన్ను తాను తగ్గించుకుంటాడో వాడు హెచ్చింపబడతాడు.
ఎవడైతే తన్ను తాను నీతిమంతులుగా తీర్చుకుంటాడు ఇతరులతో సరిపోల్చుకుంటూ, అక్కడ ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం ఉంది కదా. ప్రభు అన్నాడు, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు అన్నాడు. పరిసయుడు వచ్చి ప్రార్థన చేశాడు, ప్రభువా ఈ సుంకరి వంటి వాడిని కాదు, నేను దొంగని కాదు, అంటే చోరుని కాదు, మోసం చేసిన వాడు కాదు, వ్యభిచారిని కాదు, ఇతరుల వంటి వాడిని కాదు, చివరికి ఈ సుంకరి వంటి వాడిని కూడా కాదు. అందుకే నేను దేవునికి ప్రభువా తండ్రి నీకు స్తోత్రం చెప్తున్నాను అన్నాడు. ఇతరులతో సరిపోల్చుకున్నాడు. ఈయన గురించి బైబిల్ ఏమంటుంది? అక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నీతిమంతుడిగా తీర్చే వ్యక్తి ఏమంటాడంటే, నువ్వు కాదురా బాబు నీతిమంతుడిగా తీర్చబడింది. ఆ పక్కన మరొక వ్యక్తి ఉన్నాడు, ఆ సుకర్యమో, ప్రభువా పాపినైన నన్ను కరుణించుము అని ఆయన మొరపెట్టాడు, గుండె బాదుకుంటాడు. బైబిల్ మళ్ళీ చెప్తుంది ఏంటంటే, అతను తల ఎత్తడానికి కూడా ధైర్యం చాలేదు. కానీ మరొకడు పరిచయుడి పరిస్థితి ఎలాగుంది? సో తమ దృష్టికే తాము నీతిమంతులుగా అనుకుంటున్నవారు, శుద్ధులుగా అనుకుంటున్నవారు. ఇలాంటి తరము కలదన్నారు. అటువంటి వారితో దయచేసి సహవాసం అన్నాడు చేయొద్దు. చెప్పగలిగితే బుద్ధి చెప్పు, ఆలోచన ఇవ్వగలిగితే ఆలోచన ఇవ్వు, కానీ అలాంటి వారితో మాత్రం సహవాసం చేయొద్దు. కుటుంబ సభ్యులతో కానీ, సంఘ సభ్యులతో కానీ, దేవుని బిడ్డలతో కానీ సహవాసం చేయడానికి అవకాశం లేకుండా నీకు వేరుపరుస్తున్న ప్రతిదీ కూడా సాతాను మూలంగా పుట్టినది. సాతాను ఆ వ్యక్తిని వాడుకొని నిన్ను కూడా వాడుకుంటున్నాడు ఆ వ్యక్తి ద్వారా. అది అర్థం చేసుకోవాలి. లేదు నా ఇష్టం అన్నారు అనుకో, ప్రభు చెప్తుంది చివరికి అది మరణానికి దారితీస్తుంది.